Hello guys, this is Banu Prakash from Tech About Today YouTube channel. Guys, I am back with another video. ఇవాళ అయితే మనం HTML లిస్ట్స్ అని చెప్పే కదా, HTML లిస్ట్ గురించి అయితే చూద్దాము. HTML అనేది 3 టైప్స్ ఆఫ్ లిస్ట్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఆర్డర్ లిస్ట్, ఇంకోటి అన్ఆర్డర్ లిస్ట్స్, ఇంకోటి డిస్క్రిప్షన్ లిస్ట్స్. ఈ మూడైతే ఉంటాయి అనమాట. వీటి గురించి ఒకసారి చూద్దాము. అంటే ఈ మేజర్గా మనం యూజ్ చేస్తాం కాబట్టి వీటి గురించి చెప్తున్నాను. ఒకసారి వీటి గురించి ఫుల్ వ్యూ అయితే ఒకసారి చెక్ చేద్దాము. గైస్, HTML లిస్ట్ గురించి అయితే చూద్దామని చెప్పే కదా. HTML లిస్ట్ అలో వెబ్ డెవలపర్స్ టు గ్రూప్ ఏ సెట్ ఆఫ్ రిలేటెడ్ ఐటమ్స్ ఇన్ ఏ లిస్ట్. ఇప్పుడు మనకు ఏ అయితే అవసరమైన వస్తువులు ఉంటాయో అవి ఒక లిస్ట్ లాగా రాసుకుంటాం కదా. అలానే HTML వెబ్ బ్రౌజర్స్ తయారు చేయడానికి HTML అనేది యూజ్ చేస్తామని చెప్పే కదా. దాంట్లో లిస్టులు అనేది ఎలా రాసుకోవాలనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ లిస్ట్: ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, డిస్క్రిప్షన్ లిస్ట్. ఈ మూడింటి గురించే చూద్దాం. మేజర్గా ఈ మూడే మనం యూజ్ చేస్తాము HTMLలో అయితే. ఆర్డర్ లిస్ట్. అండ్ ఆర్డర్ లిస్ట్ స్టార్ట్స్ విత్ ద OL ట్యాగ్. OL ట్యాగ్ని అయితే ఆర్డర్ లిస్ట్ని స్టార్ట్ చేసుకుంటాము. అంటే ఒక ఆర్డర్ లిస్ట్ రాయాలంటే OL అనే ట్యాగ్ యూజ్ చేసుకొని స్టార్ట్ చేసుకుంటాము. ఈచ్ లిస్ట్ ఐటమ్ స్టార్ట్స్ విత్ LI ట్యాగ్. మనం ఏదైతే ట్యాగ్ ఇది మనకేదైతే లిస్ట్ ఐటమ్ ఉంటుందో దాన్ని యూజ్ చేసుకోవడానికి LI ట్యాగ్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. ద లిస్ట్ ఐటమ్స్ విల్ బీ మార్క్డ్ విత్ నెంబర్స్ బై డిఫాల్ట్. ఆర్డర్ లిస్ట్ ఏంటంటే ఆటోమేటిక్ నెంబర్స్తో బై డిఫాల్ట్గా అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, an ordered HTML లిస్ట్ అని చెప్పేసి ఫస్ట్ ఐటమ్, సెకండ్ ఐటమ్, థర్డ్ ఐటమ్, ఫోర్త్ ఐటమ్ అలా అయితే ప్రింట్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మనం ఎగ్జాంపుల్ అయితే చూద్దాము. మనం ఒకసారి ఇప్పుడు ఎగ్జాంపుల్ అయితే చూద్దాము. దీన్ని రన్ చేసి Ctrl+C. ఇప్పుడైతే చూశారు కదా, OL అంటే ఆర్డర్ లిస్ట్ స్టార్టింగ్ మనం ఏం చేస్తామంటే OLతో స్టార్ట్ చేసుకుంటాము. ఎండింగ్ వచ్చేసరికి OLతో ఆ ట్యాగ్ని అనేది క్లోజ్ చేసుకుంటాం అనమాట. OL అంటే ఆర్డర్ లిస్ట్ అని అర్థం. LI అంటే లిస్ట్ ఐటమ్ స్టార్టింగ్ అనమాట. ఇప్పుడు కాఫీ అనేది ఒక లిస్ట్ ఐటమ్, దీని స్టార్టింగ్ LIతో చేసుకుంటాము, LIతో ఎండ్ చేస్తాము. టీ అనేది ఒక లిస్ట్ ఐటమ్, LIతో స్టార్ట్ చేసుకుంటాము, LIతో ఎండ్ చేసుకుంటాము. మిల్క్ అనేది ఒక ఐటమ్, LIతో స్టార్ట్ చేసుకుంటాము, LIతో ఎండ్ చేసుకుంటాము. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఒక లైన్లో అయితే అవి ప్రింట్ అవుతాయి అనమాట. లైక్ ఇలా 1 కాఫీ, 2 టీ, 3 మిల్క్ ఇలా అయితే మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట ఆర్డర్ లిస్ట్లో వచ్చేసరికి. నెక్స్ట్ థింగ్ చూద్దాము. ఆర్డర్ లిస్ట్ అర్థమైంది కదా గైస్. ఇప్పుడు వచ్చేసరికి అన్ఆర్డర్ లిస్ట్. అండ్ అన్ఆర్డర్ లిస్ట్ స్టార్ట్స్ విత్ ద UL ట్యాగ్. అన్ఆర్డర్ లిస్ట్ ఏం చేస్తుంది అంటే UL ట్యాగ్తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఆర్డర్ లిస్ట్ వచ్చేసరికి OL ట్యాగ్, అలానే అన్ఆర్డర్ లిస్ట్ వచ్చేసరికి UL ట్యాగ్తో స్టార్ట్ అవుతుంది. ఈచ్ లిస్ట్ ఐటమ్ స్టార్ట్స్ విత్ ద LI ట్యాగ్. సేమ్ దీంట్లో కూడా మనం ఏదైతే లిస్ట్ ఐటమ్ ఉంటుందో అది LI ట్యాగ్తో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ద లిస్ట్ ఐటమ్స్ విల్ బీ మార్క్డ్ విత్ బుల్లెట్స్, స్మాల్ బ్లాక్ సర్కిల్స్ బై డిఫాల్ట్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అన్ఆర్డర్ HTML లిస్ట్ అని చెప్పేసి ఇక్కడ స్మాల్ బ్లాక్ సర్కిల్స్తో అయితే మీకు డాట్స్ ఉన్నాయి కదా, అలా అయితే అన్ఆర్డర్ లిస్ట్ అయితే మనం బై డిఫాల్ట్గా అయితే అవుతాయి అన్నమాట. ఆర్డర్ లిస్ట్ వచ్చేసరికి 1 2 3 4 ఎలా అవుతున్నాయో ఇక్కడ వచ్చేసరికి డాట్స్ అయితే అవుతుంది అనమాట. సో ఒకసారి చెక్ చేద్దాము రన్ చేసి ఎలా అవుతుంది అనేది. ఇక్కడ మీరు చూస్తున్నారు గైస్, అన్ఆర్డర్ లిస్ట్ వచ్చేసరికి మనకేంటంటే ఒక సర్టైన్ ఆర్డర్లో అయితే ప్రింట్ అవ్వు అనమాట. ఇప్పుడు సపోజ్ చూద్దాము, ఇందాక ఆర్డర్ లిస్ట్ వచ్చేసరికి 1 2 3 అని చెప్పేసి ఒక
లైన్లో అయితే ప్రింట్ అయినాయి కదా, ఇవి వచ్చేసరికి డాట్స్లో ప్రింట్ అవుతాయి అనమాట. అంటే ఒక సీక్వెన్స్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు అన్ఆర్డర్ లిస్ట్స్కి స్టార్టింగ్ వచ్చేసరికి యూఎల్ ట్యాగ్ని యూజ్ చేసుకొని స్టార్ట్ చేసుకుంటాము, మళ్ళీ యూఎల్ ట్యాగ్ని యూజ్ చేసుకొని ఎండ్ చేసుకుంటాము. ఎల్ఐ అంటే లిస్ట్ ఐటెంని మనం ఎల్ఐతో డినోట్ చేసుకొని ఆ లిస్ట్ ఐటెం అయితే రాసుకుంటాం అనమాట. ఎల్ఐ ట్యాగ్ కాఫీ, ఎల్ఐ ట్యాగ్ ఎండ్, ఎల్ఐ ట్యాగ్ టీ, ఎల్ఐ ట్యాగ్ ఎండ్, ఎల్ఐ ట్యాగ్ మిల్క్, ఎల్ఐ ట్యాగ్ ఎండ్, ఇలా అయితే చూసుకుంటాం అనమాట. ఇప్పుడు కనుక మీరు చూస్తే ఇక్కడ అవుట్పుట్ వచ్చేసరికి కాఫీ, టీ, మిల్క్ అనేవి జస్ట్ ఒక డాట్స్తో ప్రింట్ అయినాయి, కానీ ఒక సీక్వెన్స్ అయితే ప్రింట్ అవ్వలేదన్నమాట. లైక్ 1 2 3 4 అలా. సో ఇది గాయస్ ఆర్డర్కి అన్ఆర్డర్కి డిఫరెన్స్ వచ్చేసరికి. ఇప్పుడు మన డిస్క్రిప్షన్ లిస్ట్స్ని అయితే చూద్దాం ఒకసారి. డిస్క్రిప్షన్ లిస్ట్స్. HTML ఆల్సో సపోర్ట్స్ డిస్క్రిప్షన్ లిస్ట్స్. ఏ డిస్క్రిప్షన్ లిస్ట్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ టర్మ్స్ విచ్ ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ ఈచ్ టర్మ్. డిస్క్రిప్షన్ లిస్ట్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఒక లిస్ట్ రాసేటప్పుడు దానికి ఒక నేమ్ పెట్టేసి కింద ఆ లిస్ట్ అనేది రాసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లిస్ట్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. సపోజ్ ఇప్పుడు చూద్దాము, ద డిఎల్ ట్యాగ్ డిఫైన్స్ ఏ డిస్క్రిప్షన్ లిస్ట్. డిస్క్రిప్షన్ లిస్ట్ని డిఎల్ ట్యాగ్తో డినోట్ చేసుకుంటాం అనమాట, అంటే డిఫైన్ చేస్తుంది డిఎల్ ట్యాగ్ అనేది. తర్వాత ద డిటీ ట్యాగ్ డిఫైన్స్ ద టర్మ్ నేమ్. డిటీ ట్యాగ్ ఏం చేస్తుంది అంటే, మీరు డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత దాని కింద లిస్ట్ అనేది రాసుకుంటారు కదా, ఆ లిస్ట్కి డిటీ ట్యాగ్ని అయితే యూజ్ చేసుకుంటారు అనమాట. అండ్ ద డిటీ ట్యాగ్ డిస్క్రైబ్స్ ద ఈచ్ ఐటమ్. ఇప్పుడు ఇందాక ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్లో మీరు ఎలా అయితే ఒక ఐటెంకి ఎల్ఐ అని చెప్పి ఇచ్చేసుకున్నారో, ఇక్కడ డీడీ అనేది తీసుకుంటారనమాట డిస్క్రిప్షన్ ట్యాగ్లో అనేది. ఒకసారి మీకు రన్ చేసి చూపిస్తాను. సో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, డిఎల్ ట్యాగ్ని యూజ్ చేసుకొని అయితే డిస్క్రిప్షన్ ట్యాగ్ని యూజ్ చేసుకొని మనం స్టార్ట్ చేసుకున్నాము. డిటి కాఫీ అనేది మనకి మెయిన్ డిస్క్రిప్షన్ అనమాట. అంటే డిస్క్రిప్షన్లో ఒక మెయిన్ నేమ్ వచ్చేసరికి కాఫీ అని అయితే పెట్టుకున్నాం అనమాట. దానికి డిటీతో డినోట్ చేసుకున్నాము, అంటే డిస్క్రిప్షన్ టర్మ్ అని. డీడీ యూజ్ చేసుకున్నాం కదా. డీడీ అంటే ఏంటంటే డిస్క్రిప్షన్లో ఒక లైన్ ఫార్మాట్, అంటే ఇప్పుడు మీరు ఒక హెడ్డింగ్ పెట్టుకొని కింద పారాగ్రాఫ్ లాగా రాసుకుంటారు కదా, సో అలా రాసుకోవాలనుకుంటే ఇలా అయితే యూజ్ చేసుకుంటాం అనమాట. డీడీ పెట్టుకొని తర్వాత డీటీ పెట్టుకొని మళ్ళీ ఇంకొకటి డీడీ పెట్టుకొని తర్వాత మళ్ళీ ఇది. సో గైస్ డిఎల్తో అయితే మళ్ళీ డిస్క్రిప్షన్ ట్యాగ్ని అయితే ఎండ్ చేసుకుంటాం అనమాట. సో ఇది ఎలా ప్రింట్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాము. చూడండి గైస్, డీటీ యూజ్ చేసుకొని డిస్క్రిప్షన్ ట్యాగ్ యూజ్ చేసుకొని కాఫీని అయితే రాసుకున్నాము. తర్వాత డీడీని యూజ్ చేసుకొని ఇదైతే రాసుకున్నాం అనమాట. అంటే కాఫీ కింద మెన్షన్ చేసుకున్నట్టు అనమాట. కాఫీని కింద మనకి ఏదైతే కావాలో దాన్ని మెన్షన్ చేసుకున్నట్టు అనమాట. బ్లాక్ హాట్ డ్రింక్, మిల్క్, వైట్ కోల్డ్ డ్రింక్. సో ఇలా అయితే మెన్షన్ చేసుకుంటున్నట్టు అనమాట. సో గైస్ ఒకసారి అయితే కోడ్ చూడండి. గైస్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి HTML లిస్ట్ ట్యాగ్స్. అసలు ఇప్పుడు దాకా మనం చూసిన వాటిలో ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ ట్యాగ్ వచ్చేసరికి యూఎల్ ట్యాగ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, డిఫైన్స్ ఏ అన్ఆర్డర్డ్ లిస్ట్. యూఎల్ ట్యాగ్ అనేది అన్ఆర్డర్ లిస్ట్ని డిఫైన్ చేసుకోవడానికి మనం యూఎల్ ట్యాగ్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. తర్వాత ఓఎల్ ట్యాగ్ డిఫైన్స్ ఏ ఆర్డర్డ్ లిస్ట్ని డిఫైన్ చేసుకోవడానికి మనం ఓఎల్ ట్యాగ్ని అయితే యూజ్ చేసుకుంటాం అనమాట. తర్వాత డిఫైన్స్ ఏ లిస్ట్ ఐటమ్. ఒక లిస్ట్ ఐటమ్ని మనం డిఫైన్ చేసుకోవడానికి ఎల్ఐ ట్యాగ్ని అయితే యూజ్ చేసుకుంటాం అనమాట. తర్వాత డిఎల్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే, డిఫైన్స్ ఏ డిస్క్రిప్షన్ లిస్ట్ని మనం డిఫైన్ చేసుకోవడానికి డిఎల్ ట్యాగ్ని అయితే యూజ్ చేసుకుంటాం అనమాట. తర్వాత డిటీ ట్యాగ్ డిఫైన్స్ ఏ టర్మ్ ఇన్ ఏ డిస్క్రిప్షన్ లిస్ట్లో ఒక టర్మ్స్ యూజ్ అంటే లైక్ కాఫీ. ఇందాక ఎగ్జాంపుల్గా కాఫీ చూసాం కదా, అలాంటి వాటిని డినోట్ చేసుకోవడానికి డిటీ అనే ట్యాగ్ని అయితే యూజ్ చేసుకుంటాం అనమాట. తర్వాత డీడీ డిస్క్రైబ్స్ ఏ టర్మ్ ఇన్ ఏ డిస్క్రిప్షన్ లిస్ట్.
మనం ఇందాక రాసుకున్న డిస్క్రిప్షన్ లిస్ట్ అంటే కాఫీ, టీ ఇవి అయితే డిస్క్రిప్షన్ లిస్ట్ కిందకైతే వస్తాయి అన్నమాట. డిస్క్రిప్షన్ లిస్ట్లో టర్మ్స్ ఉన్నాయి కదా, లైక్ హాట్ డ్రింక్ అని, కూల్ డ్రింక్ అని చెప్పేసి. అవి ఎలా రాసుకోవాలంటే డీడీ ట్యాగ్ని యూజ్ చేసుకొని అయితే రాసుకుంటాం అనమాట. సో గైస్ ఇవి అయితే గుర్తుపెట్టుకుంటే మీరైతే ఈజీగా హెచ్టిఎంఎల్ లిస్ట్లో అయితే రాయొచ్చు. లైక్ ఆర్డర్డ్, అన్ఆర్డర్డ్ అండ్ డిస్క్రిప్షన్ లిస్ట్ అయితే ఈజీగా రాయొచ్చు అనమాట. సో గైస్ ఇదైతే ఇవాళ వీడియో. అండ్ మీకు ఏమైనా అర్థం కాకపోతే అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. రేపటి వీడియోలో అయితే కలుద్దాం గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. ప్రతి ఒక్కళ్ళు అయితే లైక్ చేయండి వీడియోని. లైక్స్ అయితే రావట్లేదు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ గాయస్.